హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. రియా, నయన్ అయితే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయ్యి ఇద్దరు కలిసి ఇలా ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్‌గా అల్లరి చేస్తూ ఉన్నారో. వీళ్ళింత హెల్తీగా యాక్టివ్‌గా ఉండడానికి నేను వీళ్ళకి ఏదైతే పెడుతున్నానో అది మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మన పెద్దవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏం చెప్తారంటే రాగి పిండి అనేది కిడ్స్కి చాలా హెల్తీ అనేసి చెప్తూ ఉంటారు. ఇది డైలీ కూడా పెట్టొచ్చు అని అయితే చెప్తూ ఉంటారు. సో మనం ఇనీషియల్ స్టేజ్లో బేబీస్కి ఏదైనా ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అయితే పెట్టకూడదండి. స్టార్టింగ్ మనం ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి పడుతుందా లేదా అదంతా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడైతే ఇవ్వాలి. మా కిడ్స్కి అయితే మంచిగానే పడింది. సో ఇంకా నేను మా కిడ్స్కి అయితే రాగి పిండి పెడుతున్నానండి. ఎందుకంటే ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, ఐరన్, ఫైబర్ లాంటివి. సో కిడ్స్కి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ రాగి పిండిని బేబీస్కి పెట్టడం వల్ల వాళ్ళ బాడీ అనేది కూల్ అవుతుంది, హీట్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో నేను మా కిడ్స్కి ఎలా పెడుతున్నానో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ ఒక చిన్న బౌల్లో నేను రాగి పిండిని అయితే తీసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా డైల్యూట్ చేస్తున్నానండి. ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇందులో నేను స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లాన్ని అయితే వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. ప్రజెంట్ మా కిడ్స్కి అయితే 1 ఇయర్ క్రాస్ అయింది కాబట్టి నేను మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మీరైతే 1 ఇయర్ లోపు కిడ్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం మిల్క్ని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే గ్యాస్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే మిల్క్ని అయితే అవాయిడ్ చేయండి. మిల్క్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రాగి పిండిని ఇందులో వేసి మంచిగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇది కిడ్స్కి పెట్టడం వల్ల మంచిగా హెల్తీగా ఉంటారు, అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.